ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమయ్యే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో, ట్రైనింగ్ సెంటర్ కేంద్రంలో మనం ఉన్నాం. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? రేపటి సిబ్బంది, టేబుల్స్, ఇదంతా కూడా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఏర్పాటు ఎట్లా ఉంది? సో అయితే రేపు మనము ఇక్కడ టీటీడీసీలో మరి పొద్దున 8 గంటల నుంచి ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నిన్న మనం ఏవైతే పోలింగ్ జరిగినాయో దాని సందర్భంగా మళ్ళీ బ్యాలెట్ బాక్సెస్ మరియు పోస్టల్ బ్యాలెట్స్ ఈ అన్నిటికీ కూడా మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 4 కౌంటింగ్ హాల్స్లో 49 వార్డ్స్ చొప్పున 49 టేబుల్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 180 మంది కౌంటింగ్ స్టాఫ్, దేంట్లో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఆ రోజు తర్వాత డ్రమ్ ఇన్ఛార్జెస్, రో ఇన్ఛార్జెస్, అటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇందాక టీటీడీసీలో సెకండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టేబుల్స్ తర్వాత కౌంటింగ్ హాల్స్కి ఫెమిలియర్ అవుతున్నారు. సో దీంట్లో ఫస్ట్ అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ బ్యాలెట్ బాక్సెస్ ఏవైతే నిన్న పోల్డ్ అయినాయి వాటికి మళ్ళీ ఇనీషియల్ కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ సంతకం, తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ సంతకం. దీని తర్వాత మళ్ళీ ఏవైతే ఇన్వాలిడ్ ఓట్స్ ఒకవేళ ఉంటే వాటికి స్క్రూటినీ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ వైజ్ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. సో సుమారుగా మనకి 2 to 3 రౌండ్స్లో ఈ వార్డ్స్లో కౌంటింగ్ రేపు చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు అబ్జర్వర్ గారు అనుమతి తీసుకొని మళ్ళీ ఫైనల్ రౌండ్ కూడా ఎవరైతే 17 ఆ రోజు ఉన్నారో వారు వార్డ్ సందర్భంగా మళ్ళీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. రైట్ సార్, బ్యాలెట్ పెద్ద టాస్క్. ఇది ఎంత టైం పట్టే అవకాశం ఉంది? 8కి స్టార్ట్ చేస్తాం ఎగ్జాక్ట్గా, కానీ కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? సో అదే 2 to 3 రౌండ్స్ మనం అనుకుంటున్నాము. సో బేసికల్గా ఒక రౌండ్కి 1.5 hours అట్లా. సో దాని ప్రకారం తీసుకుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ బై 2 o'clock మనం ఈ అన్ని వార్డ్స్కి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు. అండ్ ఏవైతే మిగతా ఫార్మ్స్ అటువంటి ఉండే అది కొంత ఎక్స్ట్రా టైం కూడా ఉన్నా కూడా బై 2 o'clock వీఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్ సార్, బయట రాజకీయంగా కొంత గందరగోళం ఉంది. క్యాండిడేట్స్ క్యాంపుకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో రేపు గెలిచిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా కొద్దిగా హంగు వస్తుందన్న ఒక ట్రెండ్లో అందరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో చైర్మన్ ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది, చైర్మన్, వైస్ చైర్మన్ ఎట్లా ముందుకు పోబోతున్నారు పార్టీలకు సంబంధించి ఇదంతా? సో అయితే అది 16 నాడు మళ్ళీ మనం మీటింగ్ అవుతాయి. బేసికల్గా ఫస్ట్ ఓత్ ఉంటుంది. ఓత్ తర్వాత మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అవుతాయి. వాటన్నిటికీ మనం ఎలక్టెడ్ మెంబర్స్కి నోటీస్ సర్వ్ చేయాలి, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి నోటీస్ సర్వ్ చేయాలి. సో మోస్ట్లీ మనం రేపే ఎవరైతే ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి రేపే మళ్ళీ ఏవైతే 16th నాడు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటాయి వాటికి మనం నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ ఆఫీషియల్ సందర్భంగా తెలియచేయాలి అంటే మున్సిపల్ కమిషనర్కి 14 సాయంత్రం లేదు 15 మార్నింగ్ కల్లా తెలియచేసి వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తూ మళ్ళీ 16 నాడు యాజ్ పర్ ద ప్రొసీజర్ మనం అది కూడా చేస్తాము. దాంట్లో కూడా మీడియా సందర్భంగా మళ్ళీ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మీడియాకి అక్కడ లైవ్ కూడా కవర్ చేయడానికి అవకాశం కూడా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో కూడా అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. కరపర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, ఆదిలాబాద్ జిల్లా నుంచి.